S3. First one is what? S3 standard. S3 standard. Guys, నా వాయిస్ అండ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. Yes, Hello. sir. Yes. So regular storage is it is a regular storage. The first type of storage is S3 standard. చూడండి, మీరు బకెట్లోకి ఏదైనా ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసినప్పుడు యు నో హౌ టు క్రియేట్ ఎ బకెట్ అండ్ యు నో హౌ టు అప్లోడ్ ఏ ఆబ్జెక్ట్. ఏదైనా ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు అది బై డిఫాల్ట్ ఏ క్లాస్లో ఉంటుంది? ఇట్ విల్ బీ ఇన్ ది స్టాండర్డ్ క్లాస్. ఓకే. దట్ ఎవ్రీడే స్టోరేజ్ ఆప్షన్ గుడ్ ఫర్ ఫైల్స్ యూ నీడ్ ఫ్రీక్వెంట్ యాక్సెస్. స్టాండర్డ్ అనేది ఎప్పుడు వెళ్తాం? ఈ ఆప్షన్కి ఎప్పుడు వెళ్తాం మనం? ఫ్రీక్వెంట్గా డేటాని మనం యాక్సెస్ చేస్తుంటే, అంటే రోజుకి కానీ, వారానికి కానీ, మంత్లీ కానీ మనం ఏమైనా డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు వీ పుట్ దట్ డేటా ఇన్ ది స్టాండర్డ్ క్లాస్లో పెడతాం. నెక్స్ట్ ద సెకండ్ టైప్ ఆఫ్ క్లాస్ ఈస్ S3 intelligent tiering. Automatically moves your objects between storage types to save your money based on how often you use them. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటెలిజెంట్ టైరింగ్లో, S3 ఇంటెలిజెంట్ టైరింగ్లో AWS ఆటోమేటిక్గా మీరు ఆ ఫైల్ని ఎప్పుడు యాక్సెస్ చేస్తున్నారు, రైట్, హౌ ఫ్రీక్వెంట్లీ యూఆర్ గోయింగ్ టు యాక్సెస్ దోస్ ఫైల్స్. సో దట్ థింగ్ విల్ బి automatically taken care by this intelligent tiering class, right? Next, third type of storage class is S3 standard infrequent access. ఈ S3 standard infrequent access అనేది ఏంటి? Less expensive storage for files you don't need to access very often but still available quickly when needed. Okay. Next, ఎకనామీ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్. మీరు ఎప్పుడు కూడా ఫైల్స్ని ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లో అయితే పెట్టకూడదు. వై? ద రీజన్ ఈజ్ పేర్లోనే ఉంది చూడండి, S3 వన్ జోన్ అని చెప్పి. ఇట్ మీన్స్ దట్ మీ డేటా అనేది ఒక్క జోన్లో మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు డేటా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ చీపర్ బ్యాకప్ స్టోరేజ్ that keeps your files in just one location, that keeps your files in just one location instead of multiple places. ఇక్కడ మల్టీ అవైలబిలిటీ జోన్ అనే ఆప్షన్ ఉండదు. వన్ జోన్ అంటే ఒక్క జోన్లో ఉంటాయి మీ ఫైల్స్ అన్నీ కూడా. చీపరే మీరు స్టోరేజ్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్స్ని, ద డేటా మీరు స్టోర్ చేస్తున్నారు కదా, ఆ డేటా చాలా తక్కువ అమౌంటే పడుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు పుట్ ఇన్ ది వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. నెక్స్ట్, there is another class called S3 Glacier Instant Retrieval. What is this one? It is also డేటా ఎప్పుడైతే మీకు S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్లోకి మూవ్ అవుతుందో, స్టాండర్డ్ నుంచి ఇంటెలిజెంట్ నుంచి ఇన్ఫ్రీక్వెంట్ నుంచి వన్ జోన్ నుంచి S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్కి వస్తున్న కొద్దీ, డేటా కిందకు వస్తున్న కొద్దీ స్టోరేజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. బికాస్ వై ద స్టోరేజ్ కాస్ట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్, గైస్? కెన్ ఎనీవన్ టెల్ మీ why the storage class is getting storage క్లాస్ టు క్లాస్ డేటా అనేది షిఫ్ట్ అవుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఫైల్ ఈస్ గెటింగ్ కంప్రెస్డ్. ఓకే, రిమెంబర్. సో ఆబ్వియస్లీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఫైల్ సైజ్ ఈస్ ఇనిషియల్లీ అట్ 1 GB, ఓకే, ఇనిషియల్లీ ద ఫైల్ సైజ్ ఇస్ 1 GB. డేటా ఎప్పుడైతే కింద క్లాసెస్కి వెళ్ళిపోతుందో, దెన్ ఆబ్వియస్లీ ద ఫైల్ ఈస్ గెటింగ్ కంప్రెస్డ్ అండ్ ఇట్ విల్ గో అప్ టు 200 MB లైక్ దట్. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. ద ఫైల్ ఈస్ గెటింగ్ కంప్రెస్డ్ బట్ టు రిట్రీవ్ అంటే ఇప్పుడు ఇదే ఫైల్ మళ్ళీ మీకు బ్యాక్కి కావాలంటే ద చార్జెస్ యూ నీడ్ టు పే హై. ఓకే, ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. స్టోర్ చేయడానికి డేటా స్టోర్ అవుతుంది కదా, ఆ స్టోర్ అవుతున్న డేటాకి పెద్దగా మీకు కిందకు వస్తున్న కొద్దీ అమౌంట్ తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మీరు రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో అదే స్పెసిఫిక్ ఫైల్ని ఎప్పుడైతే మీరు రిట్రీవ్ చేద్దామని చూస్తారో, దెన్ దే విల్ ఛార్జ్ యూ సమ్వాట్ అడిషనల్, రైట్? ఓకే. Right. So that is about the S3 Glacier Instant Retrieval. Low cost storage for files you rarely need. మనం ఇక్కడ ఇప్పుడు పెడతాం డేటాని
ఎప్పుడైతే మనం రేర్గా యాక్సెస్ చేస్తామో డేటాని, అటువంటి టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఈ S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అట్ లాస్ట్ వీ హ్యావ్ S3 గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్. వెరీ లో కాస్ట్. చెప్పాను కదా, కిందకు వస్తున్న కొద్ది ఆబ్జెక్ట్స్ మనకి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది డేటా స్టోర్ అవ్వడానికి. యూ రేర్లీ యాక్సెస్ అండ్ కెన్ వెయిట్ హవర్స్ ఆర్ డేస్ టు రిట్రీవ్. అండ్ వీ నీడ్ టు వెయిట్ ఇక్కడ మనం చాలా గంటలు కానీ లేదంటే హవర్స్ డేస్ కానీ వెయిట్ చేయాలి. బికాస్ ఏడబ్ల్యూఎస్ షుడ్ రిట్రీవ్ ది డేటా, అంటే కంప్రెస్ అయిన ఫైల్ని మళ్ళీ అన్కంప్రెస్ చేసి మనకి తిరిగి మళ్ళీ డేటాని ఇవ్వాలి, రైట్? సో ఏడబ్ల్యూఎస్ విల్ టేక్ సమ్ టైమ్. And last one is what? Seventh one, S3 Glacier Deep Archive. The cheapest storage option for files you almost never needed to access, like long-term archives or backups. For example, small example I will give you. See, ఏదైనా మ్యారేజ్ అయింది అనుకోండి. మ్యారేజ్ అయినప్పుడు ఇనీషియల్గా స్టార్టింగ్ ఒక రిలేటివ్స్ చూపించడానికి ఫొటోస్ ఆర్ ఎల్స్ వీడియోస్ ఉంటాయి కదా, వీడియో తీసుకుంటాం కదా మ్యారేజ్ అవుతున్నప్పుడు. ఆ వీడియో అనేది స్టార్టింగ్లోనే అందరికీ చూపిస్తాం, తర్వాత మళ్ళీ రోజు అదే వీడియో ప్లే చేసుకుంటూ చూస్తారా? నో, రైట్? సో అది ఎప్పుడు చూస్తాం? ఎప్పుడో మెమరీస్ వచ్చినప్పుడు, దెన్ ఆఫ్టర్ ది 10 years, మేబీ 5 years, అటువంటి టైం అప్పుడు మళ్ళీ అదే డేటాని మీరు చెక్ చేస్తారు, రైట్? సో అటువంటి టైప్ ఆఫ్ డేటా మీరు ఆర్కైవ్ స్టోరేజ్లో పెడతారనమాట, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ది S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. ఎటువంటి టైప్ ఆఫ్ డేటా పెడతాం మనం? ఎప్పుడో యాక్సెస్ చేస్తాం డేటాని, రైట్? అసలు మ్యాక్స్ యూస్ చేయం, ఎప్పుడో ఫ్రీ, కానీ ఇంపార్టెంట్ ఆ డేటా అనేది మీకు ఇంపార్టెంట్. అటువంటి టైం అప్పుడు మీరు S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్లో మనకి వెళ్తారు. క్లియర్ అబౌట్ ఆల్ ది క్లాసెస్ హియర్. S3 స్టాండర్డ్, ఇంటెలిజెంట్ టైర్, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్, గ్లేషియర్, ఎవ్రీ క్లాస్ అర్థమైందా? Any doubts in these classes? No, sir. Okay. Next. So here S3 standard. Just now ఇప్పుడే చెప్పాను, it's a default option. If you don't choose anything else when uploading files, it will that file will automatically move to the which class? Standard class. Which class it will move? The file will move to the standard class. Files load quickly with minimal waiting time. Your files are available 99.99% of the time and have a durability of this much durability chance of being lost. In simple terms, if you store 10 million files, you would likely only lose one file every how many years? 10,000 years. Every how many years? 10,000 years. That much durability it is having. Which class it is? S3 standard. Now if you move to the intelligent tier, as I told you, automatically moves your files to the most cost effective storage based on మీ యొక్క యాక్షన్స్ బట్టి. అంటే మీరు ఎప్పుడెప్పుడు ఆ ఫైల్ యాక్సెస్ చేస్తున్నారు, ఎప్పుడు చేయట్లేదు, దీస్ ఆల్ థింగ్స్ ఆటోమేటికలీ డిటెక్టెడ్ బై ది AWS బై యూజింగ్ దిస్ ఇంటెలిజెంట్ టైర్ ఫ్యూచర్. సో అది ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ మూవ్ యువర్ ఆబ్జెక్ట్ టు ది డిఫరెంట్ క్లాసెస్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, మీకు సేవ్ మనీ వితౌట్ యూ హ్యావ్ టు మానిటర్ ఆర్ మేనేజ్ ఎనీథింగ్. అంటే మీ ఫైల్ని మీరు పర్టికులర్గా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పెట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఇదే సెండ్ చేస్తుంది అనమాట డిఫరెంట్ క్లాసెస్కి. ప్రొవైడ్స్ క్విక్ యాక్సెస్ టు యువర్ ఫైల్స్ వెన్ యూ నీడ్ దెమ్ అండ్ డిజైన్డ్ టు బీ అవైలబుల్ 99. ఇక్కడ కూడా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. యూ కెన్ సీ హియర్ 99.99%. No extra charges when your files move between the storage levels. Keep track of which files you use automatically. Move files you have not accessed for 30 days. 30 days కంటే యాక్సెస్ చేయకపోతే, ఫస్ట్ 30 days కంటే యాక్సెస్ అయిపోతే టు ఏ చీపర్ స్టోరేజ్ లెవెల్కి మూవ్ చేసేస్తుంది అనమాట, అంటే నెక్స్ట్ క్లాస్కి మూవ్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యాక్సెస్ బిఫోర్ 30 days కంటే ముందే మీరు యాక్సెస్ చేశారనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఇన్ ది స్టాండర్డ్ టైర్ ఓన్లీ. If you start using these files again, it automatically move back to the regular access level. ఇది ఏం చేస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ టు దట్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్లో పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ S3 స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ యూ వెరీ లో డేటా స్టోర్ చేసుకోవడానికి. సో పర్ఫెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యూ డోంట్ లుక్ ఎట్ రెగ్యులర్లీ బట్ నీడ్ ఫాస్ట్ యాక్సెస్ when you do need it. Cost less than regular S3 storage, but you pay a small fee each time you retrieve your data. Best for files larger than this much KB and that you will keep
for at least 30 days, smaller files still get charged as if they were 128 KB. ఈవెన్ స్మాల్ ఫైల్ అయినా సరే రిట్రీవ్ చేస్తున్నప్పుడు అమౌంట్ అనేది పడుతుందంట. హైలీ రిలయబుల్ విత్ దిస్, ఇక్కడ కూడా డ్యూరబిలిటీ అనేది ఉంది. యూస్ కేసెస్ ఎప్పుడు యూస్ చేస్తాం ఇది? గ్రేట్ ఫర్ కీపింగ్ బ్యాకప్స్ అండ్ డిజాస్టర్ రికవరీ ఫైల్స్ దట్ యూ హోప్ యూ వోంట్ నీడ్ బట్ వాంట్ క్విక్ యాక్సెస్ టు జస్ట్ ఇన్ కేస్. నెక్స్ట్ వన్ జీరో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడ చూడండి, యువర్ ఫైల్స్ విల్ బీ అవైలబుల్ 99.5% ఆఫ్ ది టైమ్. ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కరప్టెడ్, ఛాన్స్ ఆఫ్ నాట్ గెటింగ్ కరప్టెడ్ ఇన్ ది సింగిల్ లొకేషన్ వేర్ దే ఆర్ స్టోర్డ్. ఇక్కడ మీకు వన్ జోన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు రాసుండే లెట్స్ యూ సెటప్ ఆటోమేటికలీ. Important note, if something happens to the physical location where the data is stored, you could lose everything since there is only one copy. ఇక్కడ చూడండి, there is a important note here. మనకి ఇప్పుడు చెప్పాను కదా, ఒకే ఒక్క ఫిజికల్ అంటే ఒకే ఒక్క జోన్లో ఉంటుంది కాబట్టి డేటా, ఆ డేటా అనేది ఫిజికల్ లొకేషన్ ఏమైనా జరిగింది అనుకోండి, మీ డేటా పోయే అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్ టు స్టోర్ ది ఫైల్స్. నెక్స్ట్, గ్లేషియర్ రిట్రీవల్. So this one also similar to this, durability will be there, high availability with 99.99%, meaning your data is almost always accessible when needed. And this is another storage type, and this is the deep archive. Takes about 12 hours to retrieve your data when you need it. ఎంత టైం తీసుకున్నాడో కూడా చెప్పాడు చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, మోస్ట్ అఫోర్డబుల్ స్టోరేజ్ ఆప్షన్, పర్ఫెక్ట్ ఫర్ యువర్ డేటా టు కీప్ 7 to 10 years but rarely look at. So who uses this use case? ఎక్కడ యూస్ చేస్తారు ఇది? బ్యాంక్స్, హాస్పిటల్, గవర్నమెంట్ ఏజెన్సీస్ దట్ నీడ్ టు కీప్ రికార్డ్స్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, now let's move to the practical. I have given the table also here. Once go through this document. Creating a storage container in Amazon S3. To start storing your files online with Amazon S3, you need to create a storage container called bucket. So bucket is nothing but you can think it's like a storage container, or else you can consider it as a one folder. Right. So what I am going to do now, let's create one bucket now, and I will upload the one object. I will upload one object. Then practically we move that object into our desired storage class. Okay. Just go to the S3. Right now I am in the Singapore region. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఈ క్లాసెస్లో ఎవరికైనా? లలిత గారు మీకు అర్థమైందా నేను చెప్పింది క్లాసెస్ అన్ని? ఓకే, ఇప్పుడు చూడండి, మన ఆబ్జెక్ట్ని మాన్యువల్గా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక బకెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్ అండ్ గివ్ సమ్ యూనిక్ నేమ్ టు యువర్ బకెట్. సో బకెట్ నేమ్ అనేది ఎప్పుడు కూడా గ్లోబల్లీ యూనిక్ ఉండాలి. ఓకే, సో జస్ట్ ఐఎమ్ గివింగ్ హియర్ బకెట్ నేమ్ యాజ్ data_pro_unique అండ్ స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. ఓకే, bucket name must not contain uppercase anta, right? So just right now again click on create bucket. Okay, underscore accept cheyట్లేదు. Now inside this bucket I am going to upload one object. Click on upload, add files. Some file I am uploading and click on upload. Now I want to move this file. Right now I have uploaded one file. By default this file will be in which class? Can anyone tell me? By default the file which I have uploaded, very good, it will be in the standard class. See here, storage class. Which storage class it is? Standard. Now I want to change this storage class. So where I need to go? Just go to the properties, come down, the object lock,
management, objects, select this object once, go to object actions. See, can you see option here, edit storage class? Click on this edit storage class. See, all the storage classes you can see here. Right now I want to move this standard from standard to standard zone, standard 1A 1 zone. Okay, infrequently access data once a month. Okay, this 30 days class I am going to send the object, or else I can put it in Glacier also. ఓకే, ఐఎమ్ మూవింగ్ మై ఇక్కడ క్లాస్ మారుస్తాను చూడండి, గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవర్లోకి సెండ్ చేస్తున్నాను అదే ఆబ్జెక్ట్ని. ఇప్పుడు వన్స్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. నౌ ఇఫ్ యూ డూ రీఫ్రెష్, నౌ క్లిక్ ఆన్ క్లోజ్, నౌ గో టు యువర్ బకెట్. నౌ కెన్ యూ సీ ది స్టోరేజ్ క్లాస్, డిడ్ ఇట్ చేంజ్డ్ ఆర్ నాట్? రైట్, ఇన్ దిస్ ఇలాగా మనం మాన్యువల్గా స్టోరేజ్ క్లాస్ని మార్చుకోవచ్చు. మాన్యువల్గా మనం చెయ్యం సార్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు ఇంకొక క్లాస్ ఉంది, ఏంటది స్టోరేజ్ క్లాస్లో ఇంటెలిజెంట్ టైర్ అని చెప్పి ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇట్ విల్ ఆటోమేటికలీ డిటెక్ట్ మీ యొక్క యాక్షన్స్ బట్టి అదే ఏం చేస్తుంది, S3 ఇంటెలిజెంట్ టైర్ ఆటోమేటిక్గా మీ ఫైల్స్ని కింద క్లాస్కి కానీ పై క్లాస్కి కానీ మూవ్ చేస్తుంది అనమాట. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టోరేజ్ క్లాసెస్. నెక్స్ట్, I hope it's clear, right? Storage classes, everyone. So next let's discuss about the replication. So what is replication? Amazon S3 replication is an elastic, fully managed, low-cost feature that replicates objects between the buckets. Okay, with Amazon S3 replication, we can configure S3 to automatically replicate S3 objects across different AWS regions by using S3 CRR, or CRR means cross-region replication. Stands for what? CRR. Remember, cross region replication, or else you can do same region replication also, both will work. Okay, అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ బకెట్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ బకెట్. అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ 2 బకెట్స్. నేను 2 బకెట్స్ క్రియేట్ చేశా. బకెట్ 1, ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ బకెట్ 1 and I am naming this as bucket 2. Okay, now if I inside this bucket 1, now assume that I have some files here like this. I have some files here. Whatever the files I have uploaded in the bucket 1, those files automatically they need to get uploaded in the, it means replicate అవ్వాలి. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా బకెట్ 2లోకి రావాలి. ఓకే, సో you can do with this same, you can do this in same region or cross region also. For suppose this bucket 2 is in another region, that is also possible. That is also plausible. That thing we call it as CRR, cross region replication. SRR means what? Same region replication. By both the buckets are in the single region. Cross region means first bucket is in one region and the other bucket is in another region, right? Okay, now we will do it practically also. Okay, so first of all, SRR, same region replication, is used to copy objects across Amazon S3 in same AWS region. Create buckets. How many buckets we need to create? First, create 2 buckets in same region. Select ACL enable, give public access. Okay, right, let's do it. So let's go to the console. Now I am going to delete this object here. I am going to do with this SRR. You try with the CRR. Already one bucket is available. Okay, let me delete this one or else.
ఎన్ని బకెట్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం 2 బకెట్స్ని క్రియేట్ చేయాలి. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. లెట్స్ గివ్ నేమ్ యాజ్ ఏమిద్దాం పేరు డేటా ప్రో బకెట్ _1. అండర్ స్కోర్ తీసుకోదు కదా. ఐఎమ్ నేమింగ్ మై ఫస్ట్ బకెట్ యాజ్ డేటా ప్రో బకెట్ 1. ఏసీఎల్ ఎనేబుల్ చేయాలా లేదా ఇక్కడ ఇది వర్క్ అవ్వాలంటే? షుడ్ ఐ ఎనేబుల్ ది ఏసీఎల్? రెస్పాండ్. వాయిస్ వినిపిస్తుందా నాది? హలో, వినిపిస్తుంది సార్. ఓకే. ఏసీఎల్ ఎనేబుల్ చేయాలా లేదా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం, ఒక 2 బకెట్స్ క్రియేట్ చేయాలి సేమ్ రీజన్లో. నెక్స్ట్ ఏం చేయాలి? ఏసీఎల్స్ని ఎనేబుల్ చేయాలి. సో వీ నీడ్ టు గివ్ ది పబ్లిక్ యాక్సెస్ ఆల్సో, రైట్? సో ఏసీఎల్ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలంటే ఈ బాక్స్ని అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసి ఐ అక్నాలెడ్జ్ దట్ current settings might result in this bucket and objects will becoming public. So just click on create bucket. First bucket created. Okay. In the same way మనం ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ బకెట్ని కూడా క్రియేట్ చేయాలి. 2 బకెట్స్ క్రియేట్ చేయాలి కదా, సేమ్ రీజన్. ఐఎమ్ గోయింగ్ విత్ ది సేమ్ రీజన్. రైట్ నౌ దిస్ బకెట్ వాస్ క్రియేటెడ్ at which region? Singapore region. Like this we need to create one more bucket. I'm naming it data pro unique 2. So just here also I am going to enable ACL and I am going to unblock public access. I am giving public access here and I acknowledge. Now click on create bucket. 2 buckets I have created. This is first bucket, this is second bucket. Okay. Next step what we need to do? We need to enable versioning. In the last class I told you about the versioning. So for both the buckets we need to enable this versioning option. Go to the properties of the bucket, click on edit for the bucket versioning, right? So select your first bucket, go to the properties and here there is an option called versioning. Select enable and click on save changes. Now click on close. Now go back to buckets again, select your second bucket, go to properties, click on edit, save changes. Done. What is the next step? Configure replication. Enable replication. Click on the first bucket, go to the management tab and go to the replication rule. So select your first bucket, go to the which tab? Properties, permission, metrics or management? Which tab I need to move? Management. Okay. Now can you we need to apply the replication rule. So go to the replication rule and click on create replication rule. It is asking me to set the rule ID. So just I am giving the rule name as rule-1. Now scroll down, source bucket, it is asking me to select. So I want to send all the objects which are there in the first bucket. ఈ ఫస్ట్ బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను బకెట్స్ సెకండ్ బకెట్లోకి సెండ్ చేయాలనుకుంటున్నా. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సెకండ్ ఆప్షన్ అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది బకెట్. ఇఫ్ యూ వాంట్ టు లిమిట్ ది స్కోప్, అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రమే వెళ్ళాలి స్పెసిఫిక్గా అంటే యూ కెన్ కమ్ హియర్ అండ్ మెన్షన్ దట్ ఆబ్జెక్ట్. ఓకే. You can filter objects by prefix, object tags or combination of both. So second object కి వెళ్తున్నాను నేను. అండ్ ద డెస్టినేషన్ బకెట్ ఇప్పుడు ఇవ్వాలి ఇక్కడ మీరు. స్పేసిఫై బకెట్ అనదర్ అకౌంట్లో కాదు, సేమ్ అకౌంటే కదా. సో బకెట్ నేమ్ జస్ట్ బ్రౌజ్ ది సెకండ్ బకెట్ హియర్ అండ్ క్లిక్ ఆన్ చూస్ పాత్. సో దిస్ ఈజ్ మై సెకండ్ బకెట్. ఇక్కడ మీకు బ్రౌజ్ ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మీ బకెట్ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం సెకండ్ బకెట్ నుంచి సెలెక్ట్ చేశాను నేను. నా కమ్ డౌన్ అండ్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ రోల్ మీద సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆటోమేటికలీ ద రోల్ విల్ బి క్రియేటెడ్. రైట్.
replicate objects encryption ఇది అవసరం లేదు. Destination storage class అవసరం లేదు. Right, now click on just save. That's it. This is CRR steps. Okay, I have done SRR now you need to do, this is your homework. CRR చేయండి మీరు. నేను SRR చూసి చూపిస్తున్నా. Now yes, existing objects కూడా అప్లోడ్ చేయమంటున్నాను. Click on submit. Right now in my first bucket there are no objects at all. Now go to the buckets, selecting the first bucket and click on upload. నేను ఇప్పుడు ఫస్ట్ బకెట్లోకి అప్లోడ్ చేస్తున్నాను ఫైల్స్ని. క్లిక్ ఆన్ యాడ్ ఫైల్స్. ఆ ఫైల్స్ అనేవి ఎక్కడికి మూవ్ అవుతాయి? ఇప్పుడు సేమ్ రీజియన్లో ఉన్న సెకండ్ బకెట్లోకి మూవ్ అవుతాయి. ఓకే, సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ వన్ ఫైల్ హియర్ అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్. అప్లోడ్ సక్సీడెడ్. నౌ క్లిక్ ఆన్ క్లోజ్. నౌ గో టు ది బకెట్స్ అండ్ గో టు యువర్ సెకండ్ బకెట్ అండ్ ఇక్కడ చెక్ చేయాలి మనం. సో ఇక్కడ ఇట్ విల్ టేక్ 1 or 2 minutes టు గెట్ రిఫ్లెక్టెడ్. వచ్చిందా లేదా సెకండ్ బకెట్లోకి ఆబ్జెక్ట్ అనేది? డిడ్ ఇట్ కేమ్ ఆర్ నాట్? Yes, sir. సో దిస్ ఈజ్ వాట్ SRR. This is what SRR. Same region replication. This is nothing but the same region replication. ఓకే, మీరేం చేయాలి? ఈ ఒక బకెట్ ఫస్ట్ రీజన్ అంటే ఇక్కడ ముంబైలో క్రియేట్ చేయండి ఫస్ట్ బకెట్. సెకండ్ బకెట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? సమ్వేర్ అట్ సింగపూర్. ఓకే, సింగపూర్లో క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు CRR పర్ఫామ్ చేయండి, క్రాస్ రీజన్ రిప్లికేషన్. దట్ విల్ బి క్రాస్ రీజన్ రిప్లికేషన్. రైట్, సో క్లియర్ అబౌట్ ది రిప్లికేషన్. రిప్లికేషన్ అని అడిగితే ఏం చెప్తారు ఇంటర్వ్యూలో? ఆబ్జెక్ట్స్ ఇన్ ది ఫస్ట్ బకెట్ విల్ గెట్ రిప్లికేటెడ్ టు ది సెకండ్ బకెట్ ఆటోమేటికల్లీ. వీ కెన్ డూ ఫర్ ది SRR యాజ్ వెల్ యాజ్ ది CRR. మనం సేమ్ రీజన్ రిప్లికేషన్ చేయొచ్చు, అదేవిధంగా క్రాస్ రీజన్ రిప్లికేషన్ కూడా చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ transfer acceleration. I did not mention. Next, let's discuss about the encryption. Now let's discuss about the encryption. What is encryption? With an increasing number of enterprises using public and hybrid cloud deployments, while more sensitive data is stored in CSP, cloud service provider environments. CSP and cloud service provider environment, right? Organizations are aggressively seeking better ways to protect their information in the cloud. సో ఇప్పుడు డేటా అనేది ఇంతకుముందు ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇన్ఫ్రా ఉండేది కాబట్టి వాళ్ళే చూసుకునేవాళ్ళు. అంటే దే యూజ్ టు ప్రొటెక్ట్ దేర్ డేటా. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించిన డేటాను ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ డేటా అంతా కూడా ఎక్కడుంటుంది? దిస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ చేతిలో ఉంది ఆ డేటా అంతా కూడా. సో వాళ్ళ డేటా అంతా కూడా తీసుకెళ్ళి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర ఉంది కాబట్టి సో ఆ డేటాకి సెక్యూరిటీ అనేది బెటర్ వేలో కావాలి, సో ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రివిలెంట్ కంట్రోల్స్ దట్ ఆర్గనైజర్స్ ఆర్ ఎవాల్యుయేటింగ్ ఈజ్ వన్ దే ఆర్ ఆల్రెడీ కంఫర్టబుల్ యూజింగ్ ది ఎన్క్రిప్షన్. సో టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే SSE S3 ఫస్ట్ ఎన్క్రిప్షన్. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈస్ SSE KMS ఎన్క్రిప్షన్ అండ్ ద థర్డ్ ఎన్క్రిప్షన్ ఈస్ DSSE KMS encryption. So these are the 3 types of encryptions which are available for us. First, SSE S3 means what? Encryption using keys handled and managed by Amazon S3. It encrypts the key itself with a root key that is regularly rotates. That it regularly rotates. సో ఇక్కడ కొన్ని కీస్ అనేది యూజ్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు. కీస్ని హ్యాండిల్ చేసి అది కంప్లీట్గా ఎవరు మేనేజ్ చేస్తారంటే అమెజాన్ S3 మేనేజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ గో విత్ ది సెకండ్ ఆప్షన్ SSE KMS means what?
AWS KMS keys is similar to SSE S3 but with some additional benefits and charges for using this service. అంటే మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడుతుంది ఈ పర్టికులర్ SSE KMS మీరు యూజ్ చేస్తే. దేర్ ఆర్ సపరేట్ పర్మిషన్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ KMS key that provides additional added protection against unauthorized access of your objects in Amazon SE. KMS uses customer master keys to encrypt the S3 ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీకు DSSE KMS అని ఉంది. ఇక్కడ ఏంటంటే 2 లేయర్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇక్కడలాగే మీకు అడిషనల్ ఛార్జెస్ పడతాయి. AWS KMS keys must be in the same region as the bucket. ఇక్కడ ఏంటి keys must be in the same region as the bucket. సో లెవెల్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్లో మీకు టూ లెవెల్స్లో ఎన్క్రిప్షన్ అనేది అప్లై చేయొచ్చు. ఒకటి బకెట్ లెవెల్లో అప్లై చేయొచ్చు, ఇంకోటి ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా మీరు ఎన్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. Encryption applied at the bucket level affects all objects stored within the bucket. This provides a consistent encryption policy across all data in the bucket. Object level lo చూసుకుంటే మీరు encryption applied at object level allows for more granular control where individual files can have different encryption settings. Okay, now ఈ encryption అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. Let's go here. Bucket level లో encryption అనేది అప్లై చేద్దాం ఫస్ట్. సో ఆల్రెడీ బకెట్ ఉంది కదా, సో సెలెక్ట్ దిస్ బకెట్. నౌ గో టు ది ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇది కొంచెం చూడండి, మీకు డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అని ఉంది. నౌ క్లిక్ ఆన్ ఎడిట్. హియర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్. ఇప్పుడు దాకా మీరు ఏ ఆప్షన్స్ అయితే చూసారో దోస్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ హియర్. SSE S3, SSE KMS, DSSE KMS. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. అదే ఒకవేళ మీరు బకెట్ లోపల ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా మీరు ఎన్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి కిందకి రండి, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూడండి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ సెట్టింగ్స్ ఉంది. అగైన్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ గో విత్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ మీన్స్ మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మోర్ ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ అడిషనల్ ఛార్జెస్ కూడా పడతాయి అన్నమాట. ఓకే, so these are the 3 types of encryptions which are available. Next, metadata and tags. Right. So metadata and its types lo, metadata is used to provide more information about object upload in the bucket. There are 2 main types of metadata. One is system defined object metadata, another one is user defined object metadata. How many types are there in the metadata? 2 types ఉన్నాయి. ఒకటి సిస్టమ్ డిఫైన్, ఇంకోటి ఏంటి యూజర్ డిఫైన్. మెటాడేటా అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ ఉంది, మీ కంప్యూటర్లో ఏదైనా ఫైల్ తీసుకోండి, రైట్ క్లిక్ చేసి మీరు ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి డీటెయిల్స్ అని ఉంది, థర్డ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ది మెటాడేటా. మెటాడేటా ఎవరు క్రియేట్ చేశారు, నేను క్రియేట్ చేశానా, సిస్టమ్ క్రియేట్ చేసిందా? హూ క్రియేటెడ్ దిస్ మెటాడేటా? If I move to general also, here also I can see metadata. So ఇది system generated metadata, not user generated metadata, right? Here also we can create by default the system will generate some metadata, or else we can also add some metadata. యూజర్ డిఫైన్డ్ మెటాడేటా అంటే ఏంటి, ఆ ఆబ్జెక్ట్కి మనం ఏమైనా వాల్యూస్ ఇస్తే అది యూజర్ డిఫైన్డ్ మెటాడేటా అవుతుంది. So metadata like object creation date which is controlled by system solely. Amazon S3 has the ability to update its value. Other system metadata like the storage class configured for an object to objects of enabled server side encryption are system metadata with values controlled by us. User defined object metadata, create a bucket, provide public access. For example, let me go with the practical part, మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బకెట్లో ఉన్నాను కదా, ఇక్కడ నేను మెటాడేటా చెక్ చేయాలి. కమ్ డౌన్, ఇక్కడ చూడండి దెర్ ఇస్ అ ఆప్షన్ కాల్ మెటాడేటా. నౌ ఇఫ్ ఐ ఏంటిది ఇక్కడ టు అప్డేట్ ఆబ్జెక్ట్ ఇంప్రూవ్ ది కాపీ యాక్షన్. ఓకే, ఇది మార్చాడు వీడు. ఓకే, నౌ గో టు బకెట్స్.
యాక్షన్స్ కాపీ, కాపీలోకి వెళ్ళండి ఇక్కడ, అండ్ ఇక్కడ కిందకి రండి, మీకు ఇక్కడ స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్స్. ఓకే, క్లిక్ ఆన్ కాపీ, click on copy and close. To update object metadata, use the improved copy action and specify settings. Dean, are you there? Yes, sir. ఇది లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఒక ప్రాసెస్ చేసాం కదా మెటాడేటాకి, అదేదో మార్చాడు కదా వీడు. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఆ రోజు ఏం చేశాను నేను, యాక్షన్స్లోకి వెళ్ళి కాపీ కదా, యాక్సెస్ పాయింట్, జనరల్ పర్పస్ బకెట్. ఓకే, ఇక్కడ ఏదో ఆప్షన్ ఉండాలి కదా, స్పెసిఫై సెట్టింగ్స్. ఓకే, మెటాడేటా అనేది ఉంది ఇక్కడ ఆప్షన్. మెటాడేటా ఈజ్ ఆప్షనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ యాజ్ నేమ్ అండ్ కీ వాల్యూ పేర్. కాపీ ఎగ్జిస్టింగ్ మెటాడేటా, రీప్లేస్ ఆల్ మెటాడేటా, డోంట్ కాపీ ఎగ్జిస్టింగ్ డేటా. క్లిక్ ఆన్ కాపీ, destination can't be empty. Successfully copied the objects. Okay, now click on close, again select this one. ఇప్పుడు మెటాడేటా కనిపిస్తుందా? ఓ, ఇంకా హైలైట్ అవ్వలేదే. ఇక్కడ వీడు డాక్స్లో రాశాడు, సమ్ ప్రాసెస్ దే హ్యావ్ చేంజ్డ్ ఫర్ దిస్. ఓకే, ఇప్పుడు ఎందుకు నేను టైం వేస్ట్ అవుద్ది, ఐ విల్ చెక్ విత్ దిస్. ఇది మళ్ళీ నేను మీకు చెప్తాను ఈ కాన్సెప్ట్. సో ఆప్షన్స్ అనేవి మారాయి దీనికి సంబంధించి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ టెల్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ACL. లెట్స్ మూవ్ టు ది ACL పార్ట్. ACL stands for Access Control List. By using ACL, you can give some certain permissions to other users. See, Amazon AWS provides a wide range of cloud computing services. Right. ACL stands for what? Access Control List. Are used to grant basic read-write permission on resources to the other AWS accounts, other AWS account people. Key features ఏంటి? Each bucket and object has ACL list associated with it. Grant structure. And ACL is a list of grant identifying grantee and permission granted. Best practice, it is recommended to use canonical user ID as email address would not be supported. Canonical user ID అనేది ఎక్కడ ఉంటుంది మీకు? Here on top there is a account ID. This is the canonical ID, right? So object level permission applied to the individual objects within a bucket. Bucket level, we can apply ACL in two levels. ఇక్కడ కూడా bucket level అప్లై చేయొచ్చు, ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. బకెట్ లెవెల్లో పర్మిషన్స్ అప్లై టు ది ఎంటైర్ బకెట్ అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్సైడ్ ది బకెట్. ఒకవేళ బకెట్ లెవెల్లో అప్లై చేస్తే ఏమవుతుంది? ఆ బకెట్తో పాటు ఆ బకెట్ లోపల ఉన్న డేటా మీన్స్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది బకెట్, దోస్ ఎంటైర్ ఆబ్జెక్ట్స్ విల్ గెట్ ది పర్మిషన్. సో ఆబ్జెక్ట్ లెవెల్లో అంటే ఓన్లీ దట్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ వీ విల్ గెట్ ది పర్మిషన్. ఓకే,
Right, now what we will do, we will create a bucket. One bucket we will create, and I will enable the ACL. During the bucket creation, ensure that you select the ACL enable option, give public access, and configure the appropriate public access settings for your use case. Now upload the object, give public access to the object also. Once ఇవన్నీ చేసిన తర్వాత then ఎక్కడికి వెళ్ళాలి, go to the permissions tab, click on edit the current permission settings, click on add guarantee, add a new user or account that will receive permissions. Enter the user canonical ID, provide the canonical ID of the AWS account you want to grant access to. Okay, right. Now let me go to here. For this object only I will give, because దీనికి మనం ACL అది enable చేసి ఉన్నాం కదా, or else I will create simply one new bucket, new underscore data pro, ACL enable, unblock the public access, acknowledge. Now click on create bucket. ఇది అండర్స్కోర్ తీసుకోదు కదా. Now click on create bucket, and after that go into the bucket and click on upload a file, click on add files, select any file from here, click on open, go to the permissions. Here also I am enabling the ACL. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, go to the properties, ఇది అవసరం లే. Okay, now click on upload. Upload succeeded. Now click on close, go to the file, go to the permissions, click on edit, and see, can you see here there is an option called add guarantee. This is the object level లోకి వస్తే, bucket level లో కూడా ఉంటుంది మీకు ఇది ఆప్షన్. If you go to permissions, here also you can see this add guarantee option. Where is this one? Here, click on edit. Now give permissions and click on I understand, add guarantee, canonical ID, access for other AWS accounts guarantee. This canonical ID you need to enter here, and you can give here read write permissions. These permissions, ఈ పర్మిషన్స్ అన్నీ ఇస్తే వాళ్ళకి అలాగే మీరు ఎంతమందికి కావాలంటే అంతమందికి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. నౌ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద అప్పుడు ఏమవుతుంది, ఆ యూజర్స్కి యాక్సెస్ అనేది వస్తుంది అనమాట, రీడ్ చేయడానికి రైట్ చేయడానికి పర్మిషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నౌ ఐ విల్ డూ వన్ థింగ్. ఎవరిదైనా మీ అకౌంట్ canonical ID షేర్ చేయండి నాకు. Can anyone share me your account canonical ID with me? మీలో ఎవరిదైనా షేర్ చేయండి ఒకసారి. శ్రీజ కానీ లలిత గారు కానీ డీన్ కానీ ముగ్గురులో ఎవరో ఒకరు. శ్రీజ. సిస్టమ్ ముందు ఉన్నారా ఎవరైనా? లేదు సార్. ఓకే దెన్ రైట్. సో మీరు ఎవరికైతే అకౌంట్ ఈ ఆబ్జెక్ట్ పర్మిషన్ ఇవ్వాలో వాళ్ళ అకౌంట్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ది ACL. సో వాళ్ళకి ఏంటంటే రీడ్ అయితే రీడ్, రైట్ అయితే రైట్, ఏ పర్మిషన్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ పర్మిషన్ వాళ్ళకి స్పెసిఫై అవుతుంది అనమాట. సో ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్ ఎండ్ పాయింట్ తీసుకొని షేర్ చేసాం కదా, ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో యూ విల్ డూ అండ్ షేర్ విత్ దెమ్. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద వాళ్ళు రీడ్ కావాలంటే రీడ్, మాడిఫై కావాలంటే మాడిఫై, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ACL కాన్సెప్ట్. సో లెట్ మీ గో టు బకెట్ 1 ఫస్ట్. ఈ బకెట్ 1కి సెలెక్ట్ చేసుకోండి, షో వర్షన్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి.
delete objects, close, go to buckets now, select your first bucket and click on delete. Delete the bucket. Same thing do for the second bucket also. Here also worsening is enabled. Now click on delete. Permanently delete the objects which are there inside the bucket. Close, go to bucket, select your second bucket, delete your second bucket also, and finally this bucket also. Select the object, click on delete, delete, close, go to buckets, bucket and click on delete. Done. That's it. So today what are the topics that we have discussed today? We have completed ACL. We have discussed about the metadata. So two types of metadata are there. One is system generated and user defined metadata. But metadata, I told you that I need to check this option. Small change is there. వాళ్ళు ఏదో మార్చారు కొంచెం ఇంటర్ఫేస్ అది. సో అదొకసారి చెక్ చేసి మళ్ళీ మీకు ఈ మెటాడేటా గురించి చెప్తాను. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఎన్క్రిప్షన్. దేర్ ఆర్ 3 types of encryptions. And we have discussed about the replication process, same region, SRR and CRR. So I have given you homework for the CRR. Do it for the cross region replication. మీరు సేమ్ రీజన్ చేశాను నేను ఆల్రెడీ, మీరు క్రాస్ రీజన్ చేయాలి. స్టాటిక్ వెబ్సైట్ hosting I already explained in the previous class. Worsting I told you, introduction, these all things we already discussed. So I am going to share the notes in your group. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? You can ask me up to here.